చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ కూడా, సాటి కంటెస్టెంట్లందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సుహైల్ అన్నీ తానై నడిపిస్తున్నాడు అని అందరూ చెప్తా ఉన్నారు. అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవన్నీ నేర్చుకోవచ్చు. నిజం చెప్తున్నా, ఈ ఏజ్లో అంటే రెస్పాన్సిబిలిటీ. నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది. ఇంకా ఓపిక. సహజంగా వెళ్ళకముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని, అందరూ అంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఆ దృక్పథం కూడా మారిపోయింది. ఇంకా ఓపిక పట్టాలి అంటే, ఓపిక పట్టడం అంటే ఏంటంటే, మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా, అలాగే పిచ్చిగా ప్రవర్తించకుండా, మన సహనాన్ని కోల్పోకుండా, మన క్యారెక్టర్ని కోల్పోకుండా ఓపిక పట్టడం అంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి. నేను హీరోగా 63 సినిమాలు 64 సినిమాలు నేను లెక్కేసా. 64 సినిమాల్లో నేను దాదాపు 50 సినిమాలకి నాది సుహైల్ చేసిన పనే. ఎందుకంటే ఎలాగైనా సరే నిలబడాల్సిందే. అది వచ్చిన డబ్బులు ఖర్చు పెడతామా, మన దగ్గర ఉన్నది ఖర్చు పెడతామా, లేదంటే అప్పులు తెచ్చి పెడతామా, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన. అది వర్కౌట్ అవుద్ది, ఇట్ టేక్స్ టైం. అయినా సరే ఓపిక కావాలి. అందుకే అంటుంది పేషెన్సీ. ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే, బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది. నిజంగా చెప్తున్నా, ఇదైతే వాస్తవం. బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో, మనిషికి చాలా నేర్పిస్తుంది. నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని